హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో హెల్తీగా అండ్ పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరైనా సరే ఇంట్లోనే ఈజీగా చేసుకొని ఈ న్యూ ఇయర్కి హ్యాపీగా తినేసేయొచ్చండి. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ అయినా ఎవరైనా సరే ఈ కేక్ని చాలా హ్యాపీగా తినేసేయచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ గోధుమ పిండి అండ్ బెల్లము, డ్రై ఫ్రూట్స్, చాకో చిప్స్ ఇలాంటివన్నీ యూస్ చేసి చేస్తున్నాను. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని బెల్లం అండి 3/4 కప్పు తీసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా జాగరి మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూ కరిగించుకోండి. మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత టర్న్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని కొంచెం ఆయిల్ తోటి గ్రీస్ చేసుకోండి. ఆయిల్ కానీ బటర్ కానీ మీ ఇష్టం, మీకు ఏది ఉంటే అది ఆయిల్ తోటి గ్రీస్ చేసుకొని ఇలా బటర్ పేపర్ ప్లేస్ చేసుకోండి. బటర్ పేపర్ లేకపోతే వీట్ ఫ్లోర్ తోటి డస్ట్ చేసుకోండి. వీట్ ఫ్లోర్ తోటి మొత్తం స్ప్రింకిల్ చేసేసుకుంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఈలోపు మనము ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా మట్టి కానీ శాండ్ కానీ ఈ విధంగా సాల్ట్ కానీ యాడ్ చేసుకొని దానిపైన ఒక స్టాండ్ పెట్టేసుకొని ఈ విధంగా లిడ్ పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకోండి ఒక 10 minutes. ఈలోపు మనము బ్యాటర్ రెడీ చేసేసుకుందాము. ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని పెరుగు ఒక 1/2 కప్పు బాగా మెల్ట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకుంటే ఈ విధంగా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఆ తర్వాత మనం ఇందాక జాగరీ మెల్ట్ చేసుకున్నాం కదా, అది కొంచెం థిక్గా అవుతుంది, నో ప్రాబ్లం. దాన్ని కొంచెం స్ట్రెయిన్ చేసుకోండి. స్ట్రెయిన్ చేసుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. నీట్గా మిక్స్ చేసుకుంటే మొత్తం ఆ పెరుగు ఇదంతా మొత్తం మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నానండి ఒకటి. మీకు డార్క్ చాక్లెట్ లేకపోతే 1.5 స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం మెల్ట్ చేసుకున్న తర్వాత మొత్తం మెల్ట్ అయ్యే విధంగా సిమ్లో పెట్టేసుకొని ఇలా గరిట తిప్పుకుంటూ బాగా మెల్ట్ అయ్యేలాగా చూసుకోండి. లేకపోతే ఇందాక జాగరీ వేసాం కదా, దానిలోనే కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. టర్న్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా చూడండి, 50% డార్క్ చాక్లెట్ అండి, మీ ఇష్టం. మీకు ఏ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు, మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి. లేకపోతే కోకో పౌడర్ 1.5 స్పూన్ యాడ్ చేసుకోండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ అది కూడా అవైలబుల్ లేకపోతే మీ దగ్గర కాఫీ పౌడర్ ఉంటుంది కదా, ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఈ విధంగా మనం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది చాక్లెట్ సిరప్ కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం మెల్ట్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. వీట్ ఫ్లోర్ అండి, గోధుమ పిండి 1 కప్పు, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా జల్లించుకుంటే మొత్తం మన బేక్ చాలా స్పంజీగా కుక్ అవుతుంది. ఎక్కడ ఈ తరకలు లేకుండా జల్లించుకొని మనం ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. బీటర్తో అయితే ఒకే డైరెక్షన్తో కలుపుకోండి, లేకపోతే ఇలా స్పాచులా తోటి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకొని ఈ విధంగా. ఇప్పుడు మనం ఆయిల్ అండి, అన్ఫ్లేవర్డ్ ఆయిల్, వేరుశనగ నూనె పోయవద్దు. ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అండి, కాజు, బాదం, ద్రాక్ష, వాల్నట్స్, ఇలా మొత్తం వెనీలా ఎసెన్స్ ఒక 1/2 స్పూను ఈ విధంగా మొత్తం వేసుకొని ఇప్పుడు చాకో చిప్స్ అండి ఒక 2 టేబుల్ స్పూన్స్, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మొత్తం డ్రై ఫ్రూట్స్ తోటే చేస్తున్నాను కదా. వాల్నట్స్ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి ఈ విధంగా చిన్న ముక్కలుగా యాడ్ చేసుకొని దీనిలో కనుక వేసుకున్నామంటే మనం తినేటప్పుడు మధ్యలో పలుకులుగా తగులుతూ ఉంటాయి. సో చాలా హ్యాపీగా పిల్లలు అండ్ పెద్దలు ఎంజాయ్ చేస్తారు. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. మనం ఇందాక బటర్ పేపర్ అప్లై చేసాం కదా, ఈ బ్యాటర్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ విధంగా మొత్తము ఈ బ్యాటర్ని మీడియం కన్సిస్టెన్సీ కలుపుకోండి. ఎక్కువ పలచగా కాకుండా, ఈ విధంగా గట్టిగా కాకుండా ఈ విధంగా మీడియం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేసుకొని ఇప్పుడు మనం కేక్ టిన్ని ఒకసారి ట్యాప్ చేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా మనకి డ్రై ఫ్రూట్స్, చాకో చిప్స్ అన్నీ గార్నిష్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం దాని నిండా చూడ్డానికి బాగుంటుంది అండ్ తినడానికి కూడా బాగుంటుంది. మనం ముందుగానే ఫ్రీ హీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కేక్ టిన్ని పెట్టేసుకొని మూత పెట్టి
35 మినిట్స్ బేక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి 35 మినిట్స్ తర్వాత. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి, టూత్పిక్ తీసుకొని మీకు బేక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. దీనికి కనుక అంటకుండా వస్తే బాగా కుక్ అయినట్టు మీ కేక్. అవ్వకపోతే ఒక 5 to 10 మినిట్స్ మళ్ళీ పెట్టేసుకోండి. ఈ విధంగా మనం దాన్ని బయటికి పెట్టేసుకొని ఈ విధంగా దీన్ని మనం బాగా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ కేక్ని డీమోల్డ్ చేసుకోండి. చల్లారకుండా డీమోల్డ్ చేసుకోవద్దు. ఈ విధంగా డీమోల్డ్ చేసుకున్న తర్వాత మన బటర్ పేపర్ ఉంది కదా, ఆ బటర్ పేపర్ని రిమూవ్ చేసేసుకోండి. మనకు ఎంతో నచ్చిన హెల్దీ కేక్ రెడీ అండి. ఎంత బాగుందో చూడండి. టెక్స్చర్ అయినా, కలర్ అయినా, ఈవెన్ చూడడానికైనా ఎంత బాగుందో. ఈ హెల్దీ కేక్ని ఈ న్యూ ఇయర్కి మీరు ఇంట్లోనే హ్యాపీగా రెడీ చేసేసుకొని మీరు, మీ పిల్లలు, మీ అందరూ, మీ ఇంటికి వస్తే గెస్టులు ఎవరైనా సరే హ్యాపీగా తినేసేయొచ్చండి. ఇక్కడ నేను బెల్లం బదులు మీరు కావాలంటే డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. డేట్స్ కూడా యాడ్ చేసుకొని పాలల్లో కలుపుకొని మిక్స్ చేసుకొని చేసుకోండి. చూడండి ఈ కేక్ ఎంత బాగుందో, సూపర్ స్పంజీగా ఉంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ మీరు, మీ పిల్లలు హ్యాపీగా ఈ న్యూ ఇయర్కి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇలా రెడీ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అదేవిధంగా నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.